ఏం చేస్తున్నావు అనిత? బాసన్లన్నీ తోముదామని ఇవన్నీ తీస్తున్నానండి. ఇవో మొత్తం నల్లగా అయిపోయినాయి. 1 మంత్ అవుతుంది తోమక. అందుకే ఒకదికేమో ఇగో సేమియా చేస్తున్నా, ఆకలి వేసింది కొంచెం. సేమియా ఉప్మా ఇది తిన్నాక అప్పుడు క్లీన్ చేస్తావా? ఇవి ఉడికేలోపు ఇవన్నీ తీసి తోముదామని మొత్తం. ఎందుకు ఇప్పుడు క్లీన్ చేస్తున్నావు? ఏం పండుగ ఉన్నది? ఏ పండుగ లేదు, ఖాళీ ఉంటే నాకు పని చేయకపోతే బోర్ వస్తుంది. అందుకే ఏవో మిరపప్పు తెచ్చినాం కదా, ఇవన్నీ తీసేసినాయో. ఇవన్నీ డబ్బాలో ఇంకా చూడండి ఏం చేస్తాం ఇంట్లో, నీట్గా ఉండాలి కదా. అందుకే. అవునా? ఇవన్నీ ఏడికేం తీసుకొచ్చినావు? ఇవన్నీ డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చినాం. గులాబ్ జామ్, ఇగో గులాబ్ జామ్ తెచ్చి 1 మంత్ అవుతుందండి. మా చేయలేదా? పిల్లలు అడుగుతున్నారు కదా. వస్తున్నాయి కదా, ఈ రోజుకి ఎగ్జామ్స్ లాస్ట్ కదా, ఈవినింగ్ చేస్తాం. ఎంటీఆర్ గులాబ్ జామా, ఆశీర్వాద్, పసుపు, కారం అవన్నీ తెచ్చామండి. ఇవన్నీ తీసి ఇక్కడ పక్కన పెడితే ఇల్లు నీట్గా ఉంటే మంచిది కదా. మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది కూడా. అవునా? ఇంట్లో ఉంటే మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, ఖాళీ ఉంటే మనకి పిచ్చేస్తుంది. అందుకే ఇల్లు నీట్గా ఉంటే మంచిది కదా. ఇంట్లో ఉండి నీటు కూడా పెట్టుకోరు అంటారు. అందుకే మనం ఇల్లాలి కాబట్టి ఇల్లు నీట్గా ఉండాలి. అంటే మన ఫేస్ పంచుకుంటే కాదు, ఇల్లు కూడా నీట్గా ఉండాలి అన్నట్టు. అలా ఏం కాదు, అన్నీ నీట్గా ఉంటేనే మంచిగా. అవునండి, ఇప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావు, ఇల్లు కూడా మంచిగా ఉండాలి కదా. మరి అంతే, అదే కదా. డబ్బాలల్లా మొత్తం నేను పప్పులు అవన్నీ వేసుకుంటాను. నువ్వులు వేసినాయో, నువ్వులు ఇవన్నీ చిన్న చిన్న దాంట్లో చిన్న డబ్బాలు చాలా ఉన్నాయి మా ఇంట్లో. నేను ఇవన్నీ చిన్న చిన్నవి కొనుక్కుంటా ఎక్కువ. దీంట్లో షుగర్, ప్లాస్టిక్ తక్కువ అండి మా ఇంట్లో. ప్లాస్టిక్ వాడద్దు అనిత. స్టీల్ వాడాలి, లేకపోతే ఇత్తడి, రాగి వాడాలి. ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడితే అవన్నీ నిల్వ చేసినది క్యాన్సర్ వస్తుంది తెలుసా. ఎంత చెప్పినా ఎవరు వినడం లేదు. కవర్స్, మసాలాలా? ఓకే ఓకే ఓకే. ఇవన్నీ కొంచెం నీట్గా ఉండాలి కదా. నేను బిజీ అయిపోయి ఇది అయిపోయిందా? ఇది సేమియా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు తిన్నాక ఇవన్నీ స్టార్ట్ చేస్తాండి. బాసాలు తోమి నీట్గా పెడతాం అన్నమాట. ఎప్పుడెప్పుడు మా అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తుండే. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోయినా. ఇవన్నీ దోమాలి, మా పిల్లలు వచ్చే వారికి మెల్లగా తోముతా అండి. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. నీకు తోడుగా ఎవరైనా తీసుకురావాలి అంత? ఎవరు వద్దు తోడుగా, ఎవరు వద్దు మా తోడుగా. ఒక్కదాని కష్టపడుతున్నావు అంత. అన్ని డిమార్ట్ లా నెలకు సరిపడి తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఊకే వెళ్ళాలంటే మా వెళ్ళలేము కదా. డిమార్ట్ దగ్గరే కదా మనకి. దగ్గరే. ఊరికి వెళ్ళాలంటే పైసలు ఉండవు, టైం ఎట్లుండో తెలియదు కదా. అవునవునవును. అందుకే మరి ఒక్కరు కష్టపడుతున్నావు, ఎవరైనా తోడు తెస్తాను తప్ప. డబ్బాలన్నీ మా అమ్మ వాళ్ళు ఇచ్చిరండి నా పెళ్ళప్పుడు. అయితే అన్ని 5 డబ్బాలు మా అమ్మ వాళ్ళు. మీ అమ్మ వాళ్ళు అన్ని స్టీలే పెట్టారు కదా, తక్కువ అయితే పెట్టిర్రు. అవో బిందెలు అవే. ఇతడు ఎంత చిన్న బిందెలు పెట్టారు మరి? పెద్ద బిందెలు అంటే మోయలేమని చిన్న. నీకు బరువు లేపలేవనా? అలా ఏం కాదు. ఇవైతే దేనికన్నా ఏదైనా పండుగలు ఏమైనా ఉన్నప్పుడు దబా నీళ్ళు లేకపోయినా తొందరగా ఎత్తుకొని రావు. అలా కాదండి, నువ్వు వెయిట్ ఎక్కువ లేపలేవని. అలా ఏం కాదు. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఉందనుకో, ఎవరింటికాడ నీళ్ళు ఉంటే బోర్ ఉంటే అక్కడ దబా మొయ్యని. దబా కాదండి, చిన్నవి కాబట్టి తేలికుంటాయని. ఏం కాదు, మా ఆయన అట్లా జోకులు వేస్తామంట. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం మంది నీట్గా ఉంచుకుంటేనే మంచిగా. లేకపోతే జుడ్డు పట్టేసేది, తొందరగా జుడ్డు పట్టేసి. ఇవి జుడ్డు కాదండి, జిడ్డు ఏదో ఒకటి. తెలుగు తగలయ్యా. ఎట్లా అయిపోయినాయి అన్ని రాగి, ఇత్తడి పెట్టుకోవాలంతా, స్టీల్ ఎక్కువ పెట్టుకోవద్దు. మొత్తం ఈ సైజే. ఇవి కూడా మీ అమ్మలో పెట్టిరా? చిన్న చిన్న ఈ డబ్బాలలోనేమో 2 కిలోలు 3 కిలోలు వేస్తాను కదా. డీమార్ట్కి వెళ్ళి ఇంట్లో వేసి పెడతా. అందులో మొత్తం ఒక హాఫ్ ఇంట్లో వేస్తా. చేతికి ఈ సైజు ఇంట్లో మొత్తం పెడతా. దీంట్లో పైన బాసన్లు అవన్నీ ఉన్నాయి. ఈ చిన్న చిన్న డబ్బాలు కూడా పెట్టారా మీ అమ్మ వాళ్ళు? ఏమో నేను ఏ పెట్టారో నాయనైతే చూడలేదు, నాకు తెలియదు. తీసుకున్నా.
ఇవేంటంట పెసర్లు. ఎందుకు ఎప్పుడు ఇవి? పెసర్ దోశలు వేస్తాం కదా, అందుకే పెసర్లు కూడా వేస్తాం. కానీ ఇవి నానబెట్టుకొని తినాలి మొలకెత్తినాక, హెల్తీకి మంచిది. వచ్చితాయి కదా, అదే మొలకలు వస్తాయి కదా, అప్పుడు తినాలి, చాలా మంచిది. అవునా? మా వీడియోలు చూస్తున్నాను ఫ్రెండ్స్, మేమైతే ఇగో బాసన్లు 1 month అవుతుంది తోమి, మొత్తం నల్లగా అయిపోతే ఏడంగానే స్టీల్, ఎందుకంటే మనం వాడుతూ ఉంటాం కదా రోజు, అందుకే నల్లగా అయిపోతాయి. ప్లాస్టిక్ ఏం వాడమండి, బాటిల్స్ కూడా ఇగో స్టీల్ బాటిలేనా? ఓకే, ప్లాస్టిక్ వాడొద్దంట. మా పిల్లలకు ప్లాస్టిక్ అస్సలు వాడదు. నా పిల్లలే, మా పాపది, ఇలా ఇవన్నా కొడుకు ఇదిగో ఇవన్నీ. ఇవన్నీ లంచ్ బాక్స్ లా కంపల్సరీ వేయాలి వంటల. ప్రతి ఒక్క ఇంగు వేయాలి. ఇంగు వల్ల ఏంటి లాభం అనిత? ఇంగువ వేస్తే పులిహోరలో చాలా టేస్ట్ ఉంటది. ఇంగువ మళ్ళీ పప్పు చారులా అన్నిట్లలా స్పైసీ కాదనిత, ఇంగువ వేస్తే. నాకు తెలిసింది ఇదే అండి, ఇంకేం లేదు. మా ఆయనకి ఎక్కువ తెలుసు, నాకైతే ఇంతవరకు తెలుసు. పప్పు చారులా పులిహోర తాలింపులలో ఎక్కువ వేసుకుంటాం. ప్రతి ఒక్క కర్రీలో వేస్తే హెల్తీకి మంచిది తెలుసా? ఇంగు వేయాలి. చలికాలంలో ఈ బాటిల్ తీసుకున్నామండి. చలికాలంలో వేడి నీళ్ళు ఇలా మరగబెట్టుకొని పోసుకోవాలి, వేడిగా ఉంటాయి అన్నమాట. వేడిగా ఉంటాయి. ఓకే, 3 hours 4 hours వరకు వేడి ఉన్నాం. మేము చలికాలంలో ఇవే ఈ బాటిలే యూజ్ చేసినాం. ఈ బాటిల్ ఇలా చూపించు మంచిగా. ఓకే, బాటిల్ బాగుంది. కిట్ ఏదో ఉందా అనిత? కిన్ DNESS. ఎంత అయింది అది? చెప్పు, ఎవరు ఇచ్చారు చెప్పు. నువ్వు మేము గోల్డ్ తీసుకున్నామండి అప్పుడు. గట్టి చెప్పాలంతా. మా ఆయనకి చైన్ తీసుకున్నాం చాలా రోజులే, అప్పుడు దానికి వాళ్ళు గిఫ్ట్ గా ఇది ఇచ్చిండ్రు.